హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏ సోషల్ కంటెంట్ అండి, పేపర్ 2 ఫర్ టెట్ అండ్ డిఎస్సి. సో ఇంటర్మీడియట్ క్లాసెస్ అండి. సో ఫస్ట్ ఇయర్ పాలిటీ, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఆల్రెడీ అయిపోయిందండి. సో ఒక్కసారి ఫస్ట్ లెసన్ నుంచి ఒక్కసారి రివిజన్ లాగా చూద్దామని ఒకసారి. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ రాజనీతి శాస్త్రం, అర్థం, స్వభావం, పరిధి. ఓకేనా అండి, దాని యొక్క పరిచయం. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం, అర్థం, స్వభావం. ఓకే, రాజకీయాలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? పోలీస్ అనే పదం నుంచి వచ్చింది. ఓకేనా, ఇదంతా కూడా. తర్వాత ఇక్కడ మనకి రాజనీతి శాస్త్రం యొక్క నిర్వచనాలు. ఓకే, రీజనల్ జేడబ్ల్యూ గార్నర్, అదేవిధంగా పాల్ జానెట్, ఆర్జీ గెటిలం, తర్వాత హెరాల్డ్ లాస్వెల్, కాప్లాన్, తర్వాత రాబర్ట్ థాల్, వీళ్ళందరండి. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం, అదేవిధంగా పరిణామక్రమం, రాజనీతి శాస్త్ర పరిధి. నెక్స్ట్ పరిధి ఏ విధంగా ఉంది? రాజకీయ పరిధి ఏ విధంగా ఉండే? వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వానికి గల సంబంధం. తర్వాత రాజ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రం, ప్రభుత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం, సంఘాలను, సంస్థలను అధ్యయనం చేసే శాస్త్రం. తర్వాత లాస్ట్ హక్కులు, విధులు అధ్యయనం. అలాగే నెక్స్ట్ జాతీయ, అంతర్జాతీయ పరమైన సమస్యల అధ్యయనం, తులనాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే శాస్త్రం, ఆధునిక రాజనీతి విశ్లేషణ అధ్యయనం, తర్వాత ప్రభుత్వ విధానాల అధ్యయనం. ఓకేనా, ఇందులో డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఏ ఆల్మండ్, చార్లెస్ మేరియం వంటి వారు ఆధునిక రాజనీతి శాస్త్రం విధానాల అధ్యయన శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు వీళ్ళు. నెక్స్ట్ రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యతలో మళ్ళీ కొన్ని అంశాలండి. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం సిద్ధాంతాలను, భావనలను వివరిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, సిద్ధాంతాలను, భావనలను వివరిస్తుంది రాజనీతి శాస్త్రం అనేది. రాజనీతి శాస్త్రం ప్రభుత్వ రూపాలను, ప్రభుత్వ అంగాలను గురించి వివరిస్తుంది. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం హక్కులను, విధులను గురించి వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం రాజనీతి తత్వవేత్తల భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. రాజనీతి శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది. సో ఇదండి. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం ఇతర శాస్త్రాలకు గల సంబంధం. ఓకేనా, నెక్స్ట్ అందులోని పాయింట్ అని 5th పాయింట్, 6th పాయింట్ రాజనీతి శాస్త్రం ప్రపంచ సంస్థల గురించి వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం అధ్యయన పద్ధతులు. నెక్స్ట్ ఇక్కడ రాజనీతి శాస్త్రం ఇతర సాంఘిక శాస్త్రాలతో వచ్చేసి భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక అంశాలను అధ్యయనం చేస్తూనే ఉంది. సో ఇదాని ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ రాజనీతి శాస్త్రం చరిత్ర, ఏ విధంగా వచ్చింది రాజనీతి శాస్త్రం అనేది. నెక్స్ట్ రాజనీతి శాస్త్రానికి అర్థశాస్త్రానికి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ రాజనీతి శాస్త్రానికి, సమాజ శాస్త్రానికి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ వచ్చేసి రాజ్యం, సార్వభౌమాధికారం, సెకండ్ చాప్టరు. సో ఇందులో మనకి రాజ్యం అంటే ఏమిటి, దాని యొక్క సార్వభౌమాధికారం ఏ విధంగా ఉంది అనే అంశాలు మనం చర్చించుకున్నామండి. సో ఇక్కడ అర్థం అంటే దాని యొక్క అర్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే, గ్రీకులు కానీ, తర్వాత ప్రాచీన రోమన్లు కానీ రాజ్యం అనే పదం తెలియదు. గ్రీకులు రాజ్యభావనను పోలీస్, నగర రాజ్యంగాను, ప్రాచీన రోమన్లు సివిటాస్గా పిలిచేవారు. ఓకే, తర్వాత ట్యూటానిక్ గిరిజన తెగలు స్టేటస్ అనే అధికార సంస్థను నిర్మించుకున్నారు. అదే కాలక్రమంలో ఆంగ్ల భాషపరమైన స్టేట్ రాజ్యంగా మారింది. సో 16వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది మొట్టమొదటిసారిగా రాజ్యం అనే పదం. ఎప్పుడు వచ్చింది అంటే 16వ శతాబ్దంలో. ఇటలీ రాజనీతి తత్వవేత్త నికోలో మాకియవెల్లి 1513లో గ్రంథమైన ప్రిన్స్లో లా స్టాటో అనే ఇటలీ పరిభాషను స్టేట్కు పర్యాపదంగా వాడాడు. అతని ఉద్దేశంలో స్టేట్ అంటే రాజకీయ శక్తి అని అర్థం. సో ఇదండి. నెక్స్ట్ నిర్వచనం. తర్వాత రాజ్యం మౌలిక లక్షణాలు. ఎన్ని ఉన్నాయని మొత్తం లక్షణాలు 4 ఉన్నాయి. ఒకటి ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం. సో అదేవిధంగా నెక్స్ట్ ఇటీవల కాలంలో రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అవసరమని భావించడం జరిగింది. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం, తర్వాత అంతర్జాతీయ గుర్తింపు. రాజ్యం ఇతర సంస్థలకు గల సంబంధాలు. రాజ్యం, సమాజం. నెక్స్ట్ ఇవన్నీ రాజ్యం, సమాజం డిఫరెన్సెస్. తర్వాత రాజ్యం, ప్రభుత్వం యొక్క డిఫరెన్సెస్. తర్వాత రాజ్యం ఇతర సంస్థలలో సంస్థలు ఏ విధంగా సంఘాలు కంపేర్ టు రాజ్యం అండ్
సంస్థలు సంఘాలండి. సో వారి రెండిటి మధ్యలో ఏముంది, ఎలా జరిగింది అనేది వివరణ, వ్యత్యాసాలు ఏమేమి ఉన్నాయని తేడాలని. నెక్స్ట్ సార్వభౌమాధికారం అనే పదం మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అని అంటే 16వ శతాబ్దంలో 16వ శతాబ్దం చెందిన ఫ్రెంచ్ తత్వవేత్త అయినటువంటి జీన్ బోడిన్ మొట్టమొదటిసారిగా సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించాడు. తన గ్రంథం అయినటువంటి 6 బుక్స్ ఆన్ ద రిపబ్లిక్లో 1576లో పేర్కొన్నాడు. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రముఖ న్యాయకోవిదుడు 17వ శతాబ్దానికి చెందిన హ్యూగో గ్రోషియస్ బాహ్య సార్వభౌమాధికారం గురించి వివరించాడు. బాహ్య సార్వభౌమాధికారం గురించి వివరించినవారు హ్యూగో గ్రోషియస్. ఓకేనా అండి. నెక్స్ట్ విల్లోబీ, బ్లాక్ స్టోను, జీన్ బోడిను, హ్యూగో గ్రోషియరు, జెంగ్స్, వుడ్రో విల్సను. ఓకే, సార్వభౌమిక అంశాలు ఇక్కడ అంతర్గత, బాహ్య సార్వభౌమాధికారం. అంతర్గతమైనది, బాహ్యగతమైనది. ఓకేనా. నెక్స్ట్ సార్వభౌమాధికార లక్షణాలు చూసుకుంటే ఏమేమి: నిరపేక్షత, సార్వజనీనత, శాశ్వతత్వం, అనన్య సంక్రామకత్వం, అవిభాజ్యత. ఇవి. తర్వాత సార్వభౌమాధికార రకాలు ఏంటి? నామమాత్రపు, వాస్తవిక, న్యాయబద్ధ, రాజకీయ, ప్రజా, చట్టబద్ధ, యథార్థ. తర్వాత మనకి ఏకత్వ సార్వభౌమాధిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే జాన్ ఆస్టిన్ 18వ శతాబ్దంలో ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఇంగ్లాండ్ దేశ న్యాయకోవిదుడు జాన్ ఆస్టిన్ అనమాట. ఈయన తన గ్రంథం మీద ఇక్కడ లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ ప్రుడెన్స్ 1882లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. తర్వాత ఈయన కంటే ముందుగానే థామస్ హబ్స్, జెర్మీ బెంథామ్లు కూడా ఈ సిద్ధాంతాలకు తన సిద్ధాంతం ఆధారంగా తీసుకున్నారు. సో నిరపేక్షత లేదా న్యాయబద్ధ సార్వభౌమ సిద్ధాంతం అని కూడా పేర్కొన్నాడు ఆస్టిన్ ఈ సిద్ధాంతాన్ని. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆస్టిన్ సార్వభౌమాధికార ముఖ్య లక్షణం ఏంటి? ఇది నిశ్చయాధికారం. సార్వభౌమాధికార ప్రజలు అలవాటు ప్రకారం విధేయులై ఉంటారు. సార్వభౌమత్వం అవిభాజ్యం. సార్వభౌమాధికారం ఆవశ్యకమైనది. చట్టమే తుది ఆజ్ఞ. రాజ్యానికి వ్యతిరేకమైన ఎటువంటి హక్కులు ప్రజలకు ఉండవు. సో ఇదండి ఆయన ఒకటి. సో ఈయన విమర్శ కూడా ఎదుర్కొన్నాడు అనుకోండి. నెక్స్ట్ బహుతవాద సార్వభౌమాధికారం. ఇది ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు ఇక్కడ? వాన్ గిరికే 1844 నుంచి 1925 వరకు మొట్టమొదటిసారిగా బహుతవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఓకేనా. నెక్స్ట్ సో ఇదండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ జాతీయత, జాతీయవాదం. ఓకేనా అండి. జాతీయత. ఓకే. నెక్స్ట్ జాతికి రాజ్యంకి మధ్య డిఫరెన్సెస్ అండి. నెక్స్ట్ జాతీయ గురించి బార్గెస్, జేడబ్ల్యూ గార్నర్, ఆర్డి గెటీలో, జేహెచ్ రోజు, జిమ్మెరీ లాంటి వాళ్ళు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. తర్వాత జాతీయత ప్రధాన లక్షణాలు ఏమేమున్నాయి? జాతి సంబంధ స్వచ్ఛత, భౌగోళిక ఐక్యత, అదేవిధంగా ఉమ్మడి భాష, ఉమ్మడి మతం, ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు. తర్వాత జాతీయత మధ్య డిఫరెన్సెస్. నెక్స్ట్ జాతీయవాదం. ఓకేనా. జాతీయవాదం అనేది జాతీయవాదం యొక్క ప్రయోజనాలు, అదేవిధంగా జాతీయభావం యొక్క దుష్పరిణామాలు అనగా లోపాలు. ఓకేనా అండి. నెక్స్ట్ జాతీయ స్వయం నిర్ణయాధికారం. జాతీయ స్వయంగా నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పేరా. ఓకేనా అండి. ఇది 3rd క్లాస్ వరకు అండి. సో 4th క్లాస్ ఇప్పుడు రాజనీతి భావనలు. సో ఒక్కసారి రివిజన్ చేసుకుంటే ఒక 8 minutes అండి. జస్ట్ అట్లా చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి మర్చిపోకుండా ఉంటారని జస్ట్ ఇది వీడియో అట్లా చేసిన అండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి రాజనీతి భావనలు 4th లెసన్ పరిచయం అండి. రాజకీయ ప్రక్రియ, రాజకీయ వ్యవస్థల గురించి మౌలిక అవగాహనకు వివిధ రాజనీతి భావనలు ఉపయోగపడతాయి. వ్యక్తి, సమాజం, రాజ్యం మధ్య ఉన్న రాజనీతి గతిశీలమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి వివిధ రాజనీతి భావనలు దోహదపడతాయి. ఏంటి ఇక్కడ? వ్యక్తి, సమాజం, రాజ్యం మధ్య ఉన్న రాజనీతి గతిశీలమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి వివిధ రాజనీతి భావనలు దోహదపడతాయి. ఇవి శాసనం, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, శక్తి, అధికారం, మార్పుని నియంత్రిస్తూ మార్పుని ఆహ్వానించడానికి గల యంత్రాంగమే శాసనం. స్వేచ్ఛ అంటే అడ్డంకులు తొలగించడమే కాకుండా
జీవనాన్ని అవసరమైన పరిస్థితులను సృష్టించడం, సమాన అవకాశాలను సమానత్వం కల్పిస్తుంది. ఓకేనా, సమాన అవకాశాలను సమానత్వం కల్పిస్తుంది. ఎగ్జాంపుల్, స్వేచ్ఛ అంటే అడ్డంకులు తొలగించడమే కాకుండా ఉత్తమ జీవితాన్ని కూడా అవసర పరిస్థితులను సృష్టించడం. ఓకేనా అండి. నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సమానత్వాలు కల్పిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ శాసనం, స్వేచ్ఛ, సమానత్వం, సమ్మేళనమే న్యాయం. గతిశీలమైన రాజకీయ వ్యవస్థల పట్ల విద్యార్థుల అవగాహన ఏర్పరచుకోవడానికి శక్తి, అధికారం దోహదపడతాయి. ఓకేనా అండి, శక్తి, అధికారం దోహదపడతాయి. నెక్స్ట్ ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏముందండి, ఏం లేదు కదండి. ఇక్కడ అర్థం కాకపోవడానికి వ్యక్తి, సమాజం, రాజ్యం మధ్య ఉన్న రాజనీతి గతిశీలమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి వివిధ రాజనీతి భావనలు దోహదపడ్డాయి. ఓకేనా. నెక్స్ట్ శాసనం, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, శక్తి, అధికారం మార్పును నియంత్రిస్తూ మార్పుకు ఆహ్వానిస్తుంది. ఈ మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయండి? శాసనం, స్వేచ్ఛ, సమానత్వం ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి 2002లో జీవించే హక్కును విద్యా హక్కులో భాగంగా చేర్చడం జరిగింది. ఓకేనా అండి. తర్వాత ఇంకోటి ఏంటి, ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి 12వ భాగంలో 300 ఆర్టికల్ సబ్సెక్షన్ ఏలో పొందుపరచడం జరిగింది. సో ఆ విధంగా అంటే ఇక్కడ ఏంటి, మార్పు చెందుతుందన్నమాట. శాసనము, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, శక్తి వీటన్నిటి ఆధారంగా మారుస్తూ అదేవిధంగా మార్పు ఆహ్వానిస్తూ యంత్రాంగమే ఈ శాసనం అన్నమాట. ఓకేనా అండి. ఈ విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. మీకు ఏమైనా ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటే అది కాదు అనుకుంటే ఇంకా మీరు ఏమైనా పెట్టవచ్చండి. నేనైతే ఎగ్జాంపుల్గా చెప్పినా ఈజీగా అర్థమవుతుందని ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా. శాసనం అంటే ఎటుపోయిన పాలిటీ కాబట్టి దానికి సంబంధించి తీసుకుంటే కొంచెం గుర్తుకుంటుందని తీసుకున్నాను అండి. శాసనం, రాజనీతి శాస్త్రంలో శాసనం అనేది ఒక ముఖ్యమైన రాజకీయ భావన. ఓకేనా అండి. రాజనీతి శాస్త్రంలో శాసనం అనేది ఒక ముఖ్యమైన రాజకీయ భావన. ఒక ప్రత్యేక పరిస్థితులలో ఒక వ్యక్తి చేయవలసినవి చేయకూడనివి పనులను తెలియజేసే శాసనం. ఒక వ్యక్తి ప్రత్యేక పరిస్థితులలో ఒక వ్యక్తి చేయవలసినవి చేయకూడని పనులను తెలిపేదే శాసనం. సమాజంలో అత్యధిక వర్గానికి వర్తించే విధంగా రూపొందించబడిన నిబంధన వలె శాసనం లేదా చట్టం. సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి నియమ నిబంధనలతో కూడుకొని ఉన్నదే శాసనం. ఓకేనా అండి. సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి నియమ నిబంధనలతో కూడుకొని ఉన్నదే శాసనం. దీన్ని నైతిక శాసనం, సంవర్ధక శాసనంగా చెప్పవచ్చు. నైతికంగా అంటే నూతనంగా. ఓకేనా అండి. దీనినే నైతిక అంటే నైతికతను కల్పించటం ఓకే శాసనంగా చెప్పవచ్చు. నైతిక శాసనం నీతి శృతులను కలిగి ఉండి సామాజిక స్పృహ కలిగి ఉంటుంది. ఓకేనా అండి. నైతిక విలువలు. ఓకేనా. సంవర్ధక శాసనాన్ని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి రాజ్యం రూపొందిస్తుంది. ఇక్కడ ఏంటి, సంవర్ధక శాసనాన్ని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట సామాజిక పరంగా బయట ఉన్న వ్యక్తులతో వారి యొక్క ప్రవర్తనతో మనం ఏ విధంగా ఉంటాం, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది తెలియజేయడం అన్నమాట. నెక్స్ట్ శాసనం అర్థ వివరణ. రాజనీతి శాస్త్రంలో శాసనం లేదా చట్టాన్ని ఒక మౌలిక అంశంగా పరిగణిస్తారు. ఓకేనా అండి. రాజనీతి శాస్త్రంలో శాసనం లేదా చట్టాన్ని ఒక మౌలిక అంశంగా పరిగణిస్తారు. శాసనాన్ని ఆంగ్లంలో లా అంటారు. శాసనాన్ని ఆంగ్లంలో ఏమంటారండి, లా అంటారు. ఈ పదం ట్యూటానిక్ జర్మనీ భాష పదమైన లాగ్ నుంచి అవతరించింది. ఇది కూడా ట్యూటానిక్ అనేది జర్మనీ భాష పదమైన లాగ్ నుంచి అవతరించింది. దీని అర్థం స్థిరమైనది, స్థిరంగా ఉండటం, ఒకే విధంగా ఉండటం. అంటే ఇక్కడ ఏంటి, స్థిరమైనది, స్థిరంగా ఉండడం, ఒకే విధంగా ఉండడం. ఓకేనా అండి. ఆంగ్ల భాషలో శాసనం అర్థ వివరణలో ఏకత్వం ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం అధికారపూర్వకంగా అమలు చేసే నియమ నిబంధన సారమే శాసనం. ఏంటి ఇక్కడ, అధికారపూర్వకంగా అమలు చేసే నియమ నిబంధనల సారమే శాసనం. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి సార్వభౌమాధికార రాజకీయ వ్యవస్థ అమలు చేసే సూత్రాలే శాసనం.
మానవుని యొక్క బాహ్య ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది క్రమబద్ధం చేయడానికి సార్వభౌమాధికార రాజకీయ వ్యవస్థ అమలు చేసే సూత్రాలే శాసనం. రాజ్యం శాసనాల ద్వారా పాలిస్తుంది. రాజ్యం అనేది శాసనాల ద్వారా పాలిస్తుంది. రాజ్య లక్ష్యాన్ని సాధించడానికి శాసనాలు రూపొందించి అమలు చేయబడతాయి. రాజ్యానికి కొన్ని లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధించాలంటే ఈ శాసనాలు అనేది అమలు కంపల్సరీ అనమాట. స్థూలంగా చెప్పాలంటే శాసనం అంటే తప్పనిసరిగా అమలు చేయవలసిన నిబంధనావళి. నెక్స్ట్ నిర్వచనం చూద్దామండి. ఇక్కడ రాజనీతి శాస్త్ర పండితులు శాసనాన్ని విభిన్న కోణాల్లో నిర్వచించారు. వాటిలో కొన్నింటిని క్రింది విధంగా చెప్పవచ్చు. జాన్ ఎరిక్సన్ ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించి దానికి వారు విధేయులై ఉండాలని శాసిస్తూ సార్వభౌమాధికారి జారీ చేసే ఆజ్ఞే న్యాయస్థానం. ఓకేనా అంటే అర్థమైంది కదా. ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించి దానికి వారు విధేయులై ఉండాలని శాసిస్తూ సార్వభౌమాధికారి జారీ చేసే ఆజ్ఞే న్యాయశాసనం. నెక్స్ట్ టీఈ హాలండ్. ఓకేనా, టీలీ హాలండ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించాలి అంటే గౌరవించడం, దానికి విధేయులై ఉండి గౌరవించడం. ఓకేనా అండి. అంటే జాతీయ గీతం పాడుతున్నప్పుడు కానీ అందరూ రిలేషించడం కానీ ఆ విధంగా అనమాట. ఎగ్జాంపుల్గా టీఈ హాలండ్ మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి రాజ్యం అధికారికంగా అమలు చేసే నియమావళే శాసనం. మానవుని బాహ్య ప్రవర్తన. హాలండ్ ఏం చెప్పిండు? టీఈ ఓకే. టీవీ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనుకోండి. టీవీ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో హాల్లో ఉంటుంది. సో హాల్ అంటే ఏంటి? ఇక్కడ మనం బెడ్రూమ్లో అంటే లోపల అనుకోవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ అండి. బెడ్రూమ్లో అంటే లోపల. ఓకేనా, మన బెడ్రూమ్లో మన లోపల 4 గోడల మధ్య. అదే హాల్లో ఉంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూర్చొని చూస్తారు. సో ఆ విధంగా అనమాట. ఇక్కడ ఏముంటుంది? మానవుని బాహ్య ప్రవర్తన అంటే ఇక్కడ బయట, మానవుడు ఇంట్లో కాకుండా బయట ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. సో క్రమబద్ధం చేయడానికి రాజ్యం అధికారికంగా అమలు చేసే నియమావళి శాసనం. ఓకేనా అండి. నెక్స్ట్ జస్ట్ ఈ ఆథర్ని గుర్తుపెట్టుకొని చెప్పినా అండి, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే, సో ప్లీజ్ డోంట్ మైండ్. తర్వాత గ్రోషియర్ సహేతుక కారణాన్ని నియంత్రించేదే శాసనం. ఓకేనా అండి. సహేతుక కారణాన్ని నియంత్రించేదే శాసనం. నెక్స్ట్ జాన్ సాల్మండ్ న్యాయపాలన కోసం రాజ్యం గుర్తించి అమలుపరిచే నియమాల సముదాయమే శాసనం. ఇక్కడేంటి? జాన్ సాల్మండ్ ఏం చేసింది? ఇక్కడ న్యాయపాలన కోసం రాజ్యం గుర్తించి అమలుపరిచే నియమాల సముదాయమే శాసనం. నెక్స్ట్ వుడ్రో విల్సన్ సంఘంలో రూఢి అయిన అలవాట్లలో అభిప్రాయాల్లో ప్రభుత్వ అధికారం బలపరిచిన కొన్ని నియమాలే శాసనాలు. సంఘంలో రూఢి అయిన అలవాట్లతో అంటే అలవాటు పడినవి, సంఘంలో ఆల్రెడీ ఉన్నవి, వాటికి అలవాటైన వాటిలో అభిప్రాయాలు, అదేవిధంగా అభిప్రాయాల్లో ప్రభుత్వ అధికారం అనేది బలపరిచిన కొన్ని నియమాలే శాసనాలు. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి? అలవాట్లలో చూసుకుంటే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అనుకోండి. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం. సో అది అలవాటు అయిపోతుంది. ఒకసారి చెప్పినప్పుడు ఆగడం అంటే అలవాటు అయిపోయింది దానికి. సో ఎల్లో అంటే జస్ట్ గెట్ రెడీ అంటే స్టార్ట్ చేసుకుండడం. సో అది ప్రతి ఒక్కరు వాహనం నడిపే వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో గ్రీన్ అసలుకి సో అంటే సంఘంలో రూఢి అయిన అలవాట్లతో అభిప్రాయాల్లో ప్రభుత్వ అధికారం బలపరిచిన కొన్ని నియమాలే శాసనాలు. సో ఇక్కడ ప్రభుత్వం అనేది బలపరిచింది కదండి ఈ ట్రాఫిక్ సిగ్నల్ అనేది. సో ఆ విధంగా. నెక్స్ట్ శాసనం అధికారాలు. ఎగ్జాంపుల్ మాత్రమేనండి అర్థం చేసుకోవడానికి. ఎగ్జాంపుల్స్. శాసనం ఆధారాలు. ఓకేనా అండి. రాజ్యం జారీ చేసే ఆజ్ఞే శాసనం. నా మాటే శాసనం అని అంటది కదండి ఆమె. ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాలో శివగామి ఆ విధంగా రాజ్యం ఏం చెప్తుంది ఇక్కడ? రాజ్యం ఆజ్ఞిస్తే నా మాటే శాసనం లాగా ఆజ్ఞ అనమాట. రాజ్యం యొక్క ఆజ్ఞే శాసనం. ఓకేనా, జారీ చేసిన ఆజ్ఞ. శాసనాన్ని రాజ్యం గుర్తించి అమలు చేస్తుంది. ఓకేనా అండి. శాసనాన్ని ఏం చేస్తుంది? రాజ్యం గుర్తించి అమలు చేస్తుంది. రాజ్యం శాసనానికి ప్రధాన మూలాధారం. రాజ్యం అనేది శాసనానికి ప్రధాన మూలాధారం. వాస్తవంగా రాజ్యం అవతరించక ముందే వాస్తవంగా రాజ్యం అవతరించక పూర్వమే శాసనాలు వివిధ రూపాల్లో అమల్లో ఉన్నాయి. చారిత్రక పరిణామంలో శాసనం వివిధ దశల్లో పరిణామం చెందుతూ వచ్చింది. శాసనం అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఓకేనా అండి. సో అదే ఇందాక ఇప్పుడు శాసనం అనేది ఆస్తి హక్కు ఉందనుకో, ఫస్ట్ ఏ విధంగా ఎప్పుడు ఉండే ఎందులో ఉండే? అది ప్రాథమిక హక్కులో ఉండే. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని సపరేట్ చేసింది. దానివల్ల కొన్ని
విరుద్ధాలు అంటే కొన్ని వైరుధ్యాలు ఏర్పడినాయి చెప్పి తీసుకొచ్చి మనతో సపరేట్ చేసేసామన్నమాట. అంటే ఆస్తి అనేది ఉన్న పరిమితికి మించి ఉండకూడదు అనే ఉద్దేశంతో అక్కడ సపరేట్ చేయడం జరిగింది. ఓకేనా అండి. నెక్స్ట్, రాజ్యం శాసనాలను సృష్టించలేదు కానీ వాటిని ఒక గుర్తింపునిచ్చి అమలు చేసింది. రాజ్యం అనేది శాసనాలను సృష్టించలేదు కానీ వాటిని ఒక గుర్తింపునిచ్చి అమలు చేసింది. శాసనం ఏ విధంగా అవతరించింది, శాసనాలకు మూలం ఏమిటి వంటి ప్రశ్నలను పరిశీలిస్తే శాసనం ఏ ఒక్క మూలాధారం నుంచి కాకుండా వివిధ మూలాధారాల నుంచి ఏర్పడి అభివృద్ధి చెందాయి అని తెలుస్తుంది. ఈ మూలాధారాలు ముఖ్యంగా ఏంటంటే, సో శాసనం దేని ద్వారా ఆధారపడుతుంది మెయిన్గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ, మూలాధారం ద్వారా ఆధారపడి అభివృద్ధి చెందింది అనమాట. సో అవి ఏంటి మూలాధారాలు అంటే, ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఆచారాలు. ఓకేనా, ఫస్ట్ వన్ ఆచారాలు. తర్వాత సెకండ్ వన్ మతం. ఆచారాలు, మతం, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, న్యాయస్థానాల తీర్పులు, సమత, శాసనసభలు మొదలైనవి. సమత అంటే ఏంటంటే ఇక్కడ సమానత్వం. సో ఫస్ట్ వన్ ఆచారాలు కాస్ట్యూమ్స్. ఓకేనండి, ఒక నిమిషం అండి. ఓకే అండి, ఆచారాలు కస్టమ్స్ లేదా సంప్రదాయాలు శాసనానికి అతి ప్రాచీనమైన మూలాధారం. ప్రాచీన కాలంలో వ్యక్తుల మధ్య ఏర్పడిన సమస్యల పరిష్కారానికి సమాజంలో అమలులో ఉన్న ఆచారాలను, సాంప్రదాయాలను ఆధారంగా తీసుకునేవారు. ప్రజల ఆమోదం, సమాజ మద్దతు ఉండటంతో వీటిని అందరూ పాటించేవారు. ఉమ్మడి ప్రయోజనం కోసం రూపొందించిన నియమ నిబంధనలు ఆచారాలకు అనుగుణంగా ఉండేవి. పరిణామ క్రమంలో రాజ్యం అవతరించాక ఈ ఆచారాలకు శాసన రూపం కల్పించబడింది. వివాహ చట్టాలకు సాంఘిక, నైతిక ఆచారాలు మూలాధారం. ఆచారాలు, సాంప్రదాయాలు శాసనానికి మూలాధారం అనడానికి ఇంగ్లాండును ప్రధాన ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంగ్లాండ్లో రాజ్యాంగ చట్టం ఆచారాలు, సాంప్రదాయాలపై ఆధారపడింది. ఓకేనా అండి, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఎక్కువగా ఏం లేదు, సో ఈజీగానే ఉంది, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మతం. శాసనానికి మతం, రిలీజియన్ మరొక ప్రధాన ఆధారం. ప్రాచీన కాలంలో ఆచారాలు, మతానికి పరస్పర సన్నిహిత సంబంధం ఉండేది. శాసన నిర్మాణంలో మతం ముఖ్య పాత్రను పోషించింది. ఈ శాసనాలను దైవిక శాసనాలు లేదా ఆధ్యాత్మిక శాసనాలు అంటారు. అనేక రాజ్యాలలో శాసనాల రూపకల్పనలో మతం ఆధారంగా నిలిచింది. భారతదేశంలో హిందూ శాసనాలు, ఇస్లామిక్ శాసనాలు ఆయా మత సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఎవరి మతం వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముస్లింలు అనుకోండి, వాళ్ళకి బురకా పద్ధతి ఉంది, ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆచారం అది, అంటే ఆ మతం వాళ్ళు అదే వేసుకోవడం అనేది, ఆ విధంగా అనమాట. అదే క్రిస్టియన్స్ అనుకోండి, వైట్ అనేది ఎక్కువ వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తారు, ఆ విధంగా. హిందువులు అయితే శారీస్ ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు, సో ఆ విధంగా అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ అంటే వారి సాంప్రదాయాలకు, ఇప్పుడు హిందూ శాసనాలు, ఇస్లామిక్ శాసనాలు ఆయా మత సాంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఓకేనా అండి. నెక్స్ట్ శాస్త్రీయ వ్యాఖ్యానాలు సైంటిఫిక్ కమెంటేరియస్. శాసనాలకు మరొక ముఖ్యమైన మూలాధారం. ప్రముఖ న్యాయకోవిదులు చేసిన వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు శాసన రూపకల్పనకు తోడ్పడ్డాయి. న్యాయశాస్త్రవేత్తల రచనల్లో న్యాయ వ్యాఖ్యానాలు విలువైన న్యాయ సూత్రాలకు చోటు కల్పించారు. వీరి భావాలకు న్యాయస్థానాలు, న్యాయవాదులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అటువంటి భావాలకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తే అవి శాసనంలో భాగమవుతాయి. ప్రాచీన కాలంలో భారతీయ శాస్త్రీయ వ్యాఖ్యానాలకు నీతి శాస్త్రం గ్రంథంలో యజ్ఞవల్కుని వ్యాఖ్యానాలకు ప్రముఖ స్థానం ఉంది. ఆధునిక కాలంలో కూడా పాశ్చాత్య సమాజంలో న్యాయ కోవిదులు, రాజనీతివేత్తలు వివిధ అంశాలపై చేసిన వ్యాఖ్యానాలకు విశ్వవ్యాప్తంగా ఆమోదం లభించటంతో వీటిని కూడా శాసనాల రూపకల్పనకు ఆధారంగా తీసుకుంటున్నారు. ఓకేనా అండి. శాస్త్రీయ వ్యాఖ్యానాలు సైంటిఫిక్గా ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు శాసన రూపకల్పన తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్
న్యాయస్థానాల తీర్పులు. నెక్స్ట్ వన్ న్యాయస్థానాల తీర్పులు. న్యాయస్థానాలు స్పష్టమైన అర్థ వివరణ ద్వారా వివాదాలను పరిష్కరిస్తాయి. న్యాయస్థానం తెలుసు కదండి. ఓకే, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు జ్యుడిషియల్ డిసిషన్స్ శాసనాలుగా అమలులోకి వచ్చాయి. ఇవి భవిష్యత్తు చట్ట నిర్మాణాలకు ఆధారంగా నిలుస్తాయి. ఇంగ్లాండ్లో సామాన్య శాసనం, అమెరికాలో ఫెడరల్ కోర్ట్, భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు శాసనాలకు ప్రధాన ఆధారం. ఓకేనా, ఇక్కడ ఏంటి ఇంగ్లాండ్లో సామాన్య శాసనం, అమెరికాలో ఫెడరల్ కోర్ట్, భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు శాసనాలకు ప్రధాన ఆధారం. శాసనాలు అస్పష్టంగా విభిన్న అర్థాలు ఇచ్చే విధంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా వాటికి స్పష్టతనిస్తాయి. కాబట్టి న్యాయ నిర్ణయంలో న్యాయస్థానాలు తీర్పులు ప్రాముఖ్య పాత్రను వహిస్తున్నాయి. ప్రాముఖ్యత వహిస్తున్నాయి. నెక్స్ట్ సమత. న్యాయం సమత అనగా సమానత్వం. ఓకేండి, నెక్స్ట్ కొంచెం తడబాటు వస్తుందని కొంచెం టెన్షన్ కూడా అవుతుంది. ఓకేనండి. న్యాయస్థానాల తీర్పులు లాగా సమత అనగా ఈక్విటీ లేదా ధర్మబద్ధత అనేవి కూడా న్యాయమూర్తుల ప్రతిపాదన శాసనాలుగా చెప్పవచ్చు. అమలులో ఉన్న శాసనాలు సమస్యల పరిష్కారానికి ఉపయోగపడినప్పుడు న్యాయమూర్తులు తమ సమత ధర్మాన్ని అనుసరించి తీర్పులిస్తారు. ఇది తదనంతరం శాసనాలుగా కొనసాగుతాయి. పురాతన శాసనాలకు అర్థ వివరణ చెప్పేటప్పుడు న్యాయమూర్తులు సమతను పాటిస్తారు. న్యాయమూర్తులు సమతతో తీర్పులు ఇచ్చినప్పుడే సహజ న్యాయ సూత్రాలు ఆధారంగా తీసుకుంటారు. ఇక్కడ సమతతో అంటే సమానత్వం, చట్టం ముందు అందరూ సమానులే. సో ఆ ఎగ్జాంపుల్. ఓకేనా అండి. అదేవిధంగా వాళ్ళు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అనేది న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. నెక్స్ట్ శాసనసభ, లెజిస్లేచర్. శాసనాలకు శాసనసభలు ప్రత్యేక మూలాధారం. ఓకేనా అండి. శాసనాలకు శాసనసభలు అనేవి ప్రత్యేక మూలాధారం. ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో శాసనాల రూపకల్పనలో శాసనసభలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఓకేనా అండి. ఆధునిక సమాజంలో ఏం చేస్తున్నాయి, ఇక్కడ శాసనసభలు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ప్రజాస్వామ్యం అవతరణతో ప్రజాభిష్టం మేరకు శాసనాలు రూపొందించబడుతున్నాయి. శాసనసభలు ప్రజాభిప్రాయ వేదికగా వ్యవహరిస్తూ ప్రజలు అవసరాలకు అనుగుణంగా శాసనాలు రూపొందించబడుతున్నాయి. అంటే ఇక్కడ శాసనసభలు ప్రజాభిప్రాయ వేదికగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను అనుగుణంగా శాసనాలు రూపొందిస్తున్నాయి. ఓకేనా అండి. ప్రజలకు ఏవైతే అవసరమైతే వాటికి అనుగుణంగానే ఈ శాసనాలను రూపొందించడం జరుగుతుంది. శాసన వర్గీకరణ. ఓకేనండి. శాసన మూలాధారాలను చర్చించిన తర్వాత శాసనాల వర్గీకరణను తెలుసుకోవాలి. ప్రముఖ రాజనీతివేత్త హాలండ్ శాసనాలను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు. హాలండ్ అనే వ్యక్తి ఏం చేసిండు, శాసనాలను వర్గీకరించారు. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా. ఓకేనా. అవి జాతీయ శాసనం, 2 అంతర్జాతీయ శాసనం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ మనకి, ఆయన ఎవరు, హాలండ్ ఏం చేసిండు, శాసనాలుగా 2 రకాలుగా వర్గీకరించిండు. ఓకేనా. ఫస్ట్ శాసనం ఏంటిది, జాతీయ శాసనం. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి మనకి, అంతర్జాతీయ. ఓకేనా. ఫస్ట్ది జాతీయ శాసనం, సెకండ్ వన్ అంతర్జాతీయ శాసనం. తర్వాత ఇక్కడ జాతీయ శాసనాన్ని తిరిగి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా. మళ్ళీ జాతీయ శాసనం రకాలుగా 2 రకాలుగా. సో ఇది జాతీయ శాసనం. ఓకే, 2 టైప్స్ అగైన్. ఓకే, 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటిది మళ్ళీ ఇక్కడ ఫస్ట్ది పబ్లిక్ శాసనం, రెండవది ప్రైవేట్. రెండవది ఏంటిది, ఒకటేమో పబ్లిక్ శాసనం, రెండవదేమో ప్రైవేట్ శాసనం. ఓకేనా అండి. ఫస్ట్దేమో పబ్లిక్, సెకండ్ వన్ ఏమో ప్రైవేట్ శాసనం. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ పబ్లిక్ శాసనాన్ని మళ్ళీ, ఈ పబ్లిక్ శాస్త్రం ఉంది కదా అండి, ఈ పబ్లిక్ శాసనాన్ని మళ్ళీ అతను ఏం చేసిండంటే 3 టైప్స్గా డివైడ్ చేసిండు. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ పబ్లిక్ దాంట్లో రాజ్యాంగం. సో ఇక్కడ వేస్తున్నాను అర్థమవుతుంది. సో ఓకేనా అండి, ఇది ఫస్ట్ మనకి శాసనం వస్తుంది. ఓకేనా, శాసనం ఎన్ని రకాలు ఇక్కడ, శాసనం ఎన్ని రకాలు మనకి జాతీయ, సెకండ్ వన్ ఏంటిది అంతర్జాతీయ. ఓకేనా, ఈ జాతీయదాన్ని మళ్ళీ ఎన్ని రకాలుగా చేసిండు, జాతీయదాన్ని ఎన్ని రకాలు చేసిండు ఇక్కడ మనకి పబ్లిక్, అదేవిధంగా ప్రైవేట్. ఓకేనా, ఈ 2 చేసిండు. తర్వాత నెక్స్ట్ ఏంటి పబ్లిక్ శాస్త్రాన్ని మళ్ళీ, ఈ పబ్లిక్ శాస్త్రం ఉంది కదండి, దాన్ని మళ్ళీ ఏం చేసిండు ఆయన 3 టైప్స్గా చేసిండు. ఒకటి ఏంది రాజ్యాంగ శాసనం, రెండవది ఏంటిది ఇక్కడ, రెండవది పరిపాలన శాసనం, మూడవది సాధారణ శాసనం. రాజ్యాంగ శాసనం, పరిపాలన శాసనం, సాధారణ శాసనం, ఇవన్నీ దేనికి సంబంధించినవి, పబ్లిక్ శాసనం సంబంధించినవి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ సాధారణ శాసనాన్ని చట్టబద్ధమైన శాసనం, సామాన్య శాసనం విభజించవచ్చు. నెక్స్ట్ ఏంటిది సాధారణ, సాధారణ ఈ లాస్ట్ వన్, ఈ థర్డ్ వన్, దీన్ని మళ్ళీ ఏం చేసిండు 2 టైప్స్ చేసిండు. ఏంటిది ఇక్కడ చట్టబద్ధమైనది, సామాన్యమైనది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చట్టబద్ధమైనది అదేవిధంగా సామాన్య శాసనంగా, ఈ రెండింటిగా ఆయన వివరించడం జరిగింది. ఓకేనా అండి. సో కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, క్లారిటీ వస్తుంది కిందకి తర్వాత. ఓకేనా అండి. ఫస్ట్ రెండు శాసనాలు. ఓకేనా, హాల్ అయిన ప్రకారం ఏంటి అవి వారికి 2 ఏంటి, ఫస్ట్ జాతీయ, అంతర్జాతీయ. సో మళ్ళీ జాతీయ ఏం చేసిండు పబ్లిక్ ప్రైవేట్. ఓకేనా, మళ్ళీ పబ్లిక్లో ఏం చేసిండు 3 చేసిండు పబ్లిక్లో. మళ్ళీ ఏంటి రాజ్యాంగం, పరిపాలన, సాధారణ. ఓకే ఫినిష్. వీరికి మళ్ళీ లాస్ట్కి ఈ సాధారణ అయితే ఏదో ఉందో మళ్ళీ దాన్ని ఏం చేసిండు 2 టైప్స్ చేసిండు, చట్టబద్ధమైన శాసనం, సామాన్య శాసనం. ఓకేనా అండి. నెక్స్ట్ జాతీయ శాసనం అనగా, ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ జాతీయ శాసనం అనగా ఏం చూసుకున్నాం, రాజ్యంలోని వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలను క్రమబద్ధం చేయడానికి వ్యక్తికి రాజ్యంతో గల సంబంధాన్ని తెలిపేదే జాతీయ శాసనం. ఓకేనా అండి. వ్యక్తికి రాజ్యంతో గల సంబంధాన్ని తెలిపేదే జాతీయ శాసనం. జాతీయ శాసనాన్ని సార్వభౌమాధికార రాజ్యం నిర్మించి అమలు చేస్తుంది. రాజ్య పరిధిలో నివసించే ప్రతి వ్యక్తికి జాతీయ శాసనం వర్తిస్తుంది. జాతీయ శాసనాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. రాజ్యాంగ శాసనం, ఇది రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభుత్వాంగాలను వివరిస్తుంది. అదే ఇక్కడ ఏంటండి జాతీయ శాస్త్రం అనేది 2 రకాలు కదా, పబ్లిక్, ప్రైవేటు. మళ్ళీ రాజ్యాంగ శాస్త్రం అని ఇచ్చిండు కదా. అంటే దీన్ని డైరెక్ట్గా పబ్లిక్, ప్రైవేట్ కాకుండా మళ్ళీ ఇక్కడ మనకి పబ్లిక్లో మళ్ళీ 3 టైప్స్ కదా రాజ్యాంగ శాసనం. సో ఆ విధంగా ఇచ్చిండు. రాజ్యాంగ శాసనం ఇది రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభుత్వాంగాలను వివరిస్తుంది. సామాన్య శాస్త్రం ఏం చేస్తుంది, సో ఆ 2 మాత్రమే ఇచ్చింది. నెక్స్ట్ సామాన్య శాస్త్రం ఎందులో ఉంది మనకి, సాధారణ శాసనాన్ని, సామాన్య శాసనం ఇది ప్రజలు పరిపాలించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ లైన్ ఒకసారి చూసుకోండి. మరి ప్రింట్ మిస్టేకా లేకపోతే ఏందనేది నాకు కొంచెం అంటే కన్ఫ్యూజింగ్ ఉంది అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ శాసనం టెక్స్ట్ బుక్స్ ఉంటే ఏదైనా ఉంటే చూడండి, ఒకవేళ లేకపోతే ప్రింట్ మిస్టేకా లేకపోతే అదేనా అనేది కొంచెం తికమకి ఇచ్చింది ఇక్కడ 2 కూడాను. పబ్లిక్ శాసనం వ్యక్తికి రాజ్యంతో గల సంబంధాన్ని క్రమబద్ధం చేసేదే పబ్లిక్. ఓకే అండి, అర్థమైంది. నెక్స్ట్ ఓకే కండి, వ్యక్తికి రాజ్యంతో గల సంబంధాన్ని క్రమబద్ధం చేసేదే పబ్లిక్ శాసనం. ఇది రాజ్యం యొక్క మౌలిక స్వరూపాన్ని, దాని విధులను తెలుపుతుంది. రాజ్యం యొక్క అధిక జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తికి గల మౌలిక హక్కులను వివరిస్తుంది. ప్రతి పౌరుడు విధిగా వీటిని పాటించాలి. వీటిని ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. ఓకేనా అండి. రాజ్యాంగ శాస్త్రం, సో పబ్లిక్ దాంట్లో ఎన్ని మళ్ళీ 3 టైప్స్ కదా. సో అది రాజ్యాంగం, పరిపాలన, సాధారణ. సో ఫస్ట్ వన్ రాజ్యాంగ శాసనం. దేశానికి ఉండే మౌలిక శాసనమే రాజ్యాంగం. ఓకే కదండి. రాజ్య పరిపాలనకు కావలసిన మౌలిక సూత్రాల ఆధారంగా రాజ్యాంగ శాస్త్రం రూపొందించబడుతుంది. పరిపాలనలో ప్రభుత్వానికి రాజ్యాంగ శాసనం మార్గదర్శిగా ఉంటుంది. రాజ్యాంగ శాసనం అనేది పరిపాలనలో ప్రభుత్వానికి మార్గదర్శికగా ఉంటుంది. లిఖిత అలిఖిత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం తన అధికారాన్ని పొంది రాజ్యాన్ని పరిపాలిస్తుంది. లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం ఓకేనా అండి ప్రకారం ప్రభుత్వం తన
అధికారాన్ని పొంది రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఓకేనా అండి. లిఖిత రాజ్యాంగం ఎవరిదండి? ఇక్కడ లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎగ్జాంపుల్. ఓకేనా. అలిఖిత రాజ్యాంగం దేనికి సంబంధించిందండి? బ్రిటన్కి సంబంధించింది. ఓకేనా. లిఖితనేమో మనది ఇండియాదికి వస్తుంది, అమెరికా కూడా వస్తుంది. అలిఖిత బ్రిటన్ రాజ్యాంగం. ఓకేనా అండి. ప్రతి దేశానికి రాజ్యాంగ శాసనాన్ని ప్రత్యేకంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు రూపొందిస్తుంది. ఓకే. మన రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని శాసనం తెలుస్తుందో చేస్తుందో ఆ విధంగా అనమాట, శాసనం చేస్తుందో ఆ విధంగా. పరిపాలన శాసనం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు మధ్య గల పరిపాలనాపరమైన సంబంధాలను క్రమబద్ధం చేసేదే పరిపాలక శాసనం. ఓకేనా అండి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు మధ్య గల పరిపాలనాపరమైన సంబంధాలను క్రమబద్ధం చేసేదే పరిపాలక శాసనం. ప్రభుత్వాధికారుల అధికారాలు విధులను తెలుపుతూ వారిలో పరిపాలనాపరమైన క్రమశిక్షణను పరిపాలక శాసనం పెంపొందిస్తుంది. పరిపాలన అనేది సజావుగా జరగడానికి ప్రభుత్వం రూపొందించిన పరిపాలక శాసనం పాలనలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఓకేనా అండి. ఇక్కడ పరిపాలన సజావుగా సాగటానికి అంటే సులువుగా సాగడానికి ప్రభుత్వ సంస్థలు రూపొందించిన పరిపాలక శాసనం పాలనలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారాలు ప్రైవేట్ పౌరుల మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. ఓకేనా అండి. ప్రభుత్వానికి అదేవిధంగా ప్రైవేట్కి వ్యత్యాసం అనేది తెలుపుతుంది ఏది ఈ పరిపాలన శాసనం అనేది. ఓకేనా అండి. నెక్స్ట్ సాధారణ శాసనం పౌరునికి సమాజంతో రాజ్యంతో ప్రభుత్వంతో గల సంబంధాన్ని వివరించేదే సాధారణ శాసనం. చట్టబద్ధంగా అధికారం గల వ్యవస్థ సాధారణ శాసనాన్ని నిర్మించి అమలు చేస్తుంది. చట్టబద్ధంగా అధికారం గల వ్యవస్థ సాధారణ శాసనాన్ని నిర్మించి అమలు చేస్తుంది. సాధారణంగా ఆధునిక కాలంలో రాజ్యాంగం ప్రకారం శాసన నిర్మాణ శాఖ సాధారణ శాసనాన్ని రూపొందిస్తుంది. ఓకేనా అండి. ఇక్కడ ఏంటి ఆధునిక కాలంలో రాజ్యాంగం ప్రకారం శాసన నిర్మాణ శాఖ ఓకేనా అండి సాధారణ శాసనాన్ని రూపొందిస్తుంది. సాధారణ శాసనం రాజ్యాంగ శాసనానికి లోబడి ఉంటుంది. సాధారణంగా చేసే శాసనాలన్నీ కూడా రాజ్యాంగ శాసనానికి లోబడి ఉంటాయి. సాధారణ శాసనాన్ని పబ్లిక్ శాసనం, ప్రైవేట్ శాసనంగా విభజించవచ్చు. ఓకేనా అండి. సాధారణ శాసనాన్ని పబ్లిక్ శాసనం, ప్రైవేట్ శాసనంగా విభజించవచ్చు. అదే చట్టబద్ధమైన శాసనం, అదేవిధంగా సామాన్య శాసనం. అందులో ఇచ్చిందేమో ఆ విధంగా ఇచ్చిండు ఇక్కడ ఫస్ట్ పేజీలో. ఇక్కడనేమో పబ్లిక్ శాసనం, ప్రైవేట్ శాసనం అని ఇచ్చిండు అనమాట. ఇక్కడనే అండి ఇక చూడండి దేనది సాధారణ శాసనం. సాధారణ శాసనాన్ని చట్టబద్ధమైన శాసనం, సామాన్య శాసనం ఇక్కడ చెప్పిండు. సో ఆయన వివరణలో కూడా అదే ఇచ్చిండు. సో పైన సాధారణ శాసనాన్ని పబ్లిక్ శాసనంగా, ప్రైవేట్ శాసనం చెప్పిండు. చట్టబద్ధమైన శాసనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా. దైనందిన పరిపాలన వ్యవహారాలను సజావుగా నిర్వహించడానికి రూపొందించబడే చట్టబద్ధమైన శాసనం. అవును కదా అండి. దైనందిన రోజువారీ కాబట్టి దీన్ని పబ్లిక్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. చట్టబద్ధమైన శాసనం ఏంటి? ఇక్కడ దైనందిన పరిపాలన వ్యవహారాలను సజావుగా నిర్వహించడానికి రూపొందించబడిన చట్టబద్ధమైన శాసనం ఇది. ఆధునిక కాలంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని శాసన నిర్మాణ శాఖలు రూపొందిస్తాయి. భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంట్, అమెరికాలో కాంగ్రెస్, బ్రిటన్లో పార్లమెంట్ వీటిని నిర్మిస్తున్నాయి. అంటే భారతదేశంలో పార్లమెంటే అంటాం, అమెరికాలో కాంగ్రెస్ అంటారు. అదేవిధంగా అమెరికాలో పార్లమెంట్ యొక్క పేరు అనమాట. మన దగ్గర పార్లమెంట్ అంటాం, అమెరికాలో కాంగ్రెస్ అంటారు. సో ఓకేనా అండి. నెక్స్ట్ సామాన్య శాసనం. పబ్లిక్ శాసనాల నుంచి పరిపాలక శాసనాన్ని మినహాయిస్తే మిగిలినవన్నీ సామాన్య శాసనంలో అంతర్భాగం. ఏంటి? ఇక్కడ పబ్లిక్ శాసనాల నుంచి పరిపాలనా శాసనాన్ని మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా సామాన్య శాసనంలో అంతర్భాగం. రాజ్యంలో గల పౌరుల మధ్య గల సంబంధాలను నిర్ణయించేదే సామాన్య శాసనం.
రాజ్యంలో గల పౌరుల మధ్య గల సంబంధాలను నిర్ణయించేదే సామాన్య శాసనం. వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను వివరిస్తుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు మొదలైనవి ఇందులో అంతర్భాగాలు. సామాన్య శాసనాన్ని చట్టబద్ధ శాసనం, సాధారణ శాసనంగా విభజించవచ్చు. మళ్ళీ సామాన్య శాసనాన్ని చట్టబద్ధ శాసనం, సాధారణ శాసనంగా విభజించవచ్చు. ఓకే. ప్రైవేట్ శాసనం వ్యక్తుల మధ్య, మళ్ళీ దీన్ని కూడా 2 విధాలుగా వివరించవచ్చు అంట. ఓకేనా? ఒకటి సామాన్య శాసనంగాను, అదేవిధంగా చట్టబద్ధ శాసనంగాను, సాధారణ శాసనంగా. నెక్స్ట్ ప్రైవేట్ శాసనం వ్యక్తుల మధ్య సంబంధాలను క్రమబద్ధం చేసేదే ప్రైవేట్ శాసనం. సమాజంలోని నివసించే వ్యక్తుల బాహ్య ప్రవర్తనను ఇది నియంత్రిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇవి పౌర శాసనాలుగా ప్రతి ఒక్కరూ వాటి హక్కులను అనుభవించడానికి హామీ ఇస్తాయి. వ్యక్తుల మధ్య సమస్యల పరిష్కారానికి న్యాయ వ్యవస్థలో తీర్పులు ఇచ్చేటప్పుడు ప్రైవేట్ శాసనాన్ని ఆధారంగా తీసుకుంటాయి. పబ్లిక్ శాసనాన్ని తిరిగి పరిపాలక శాసనం, సామాన్య శాసనంగా విభజించవచ్చు. ప్రతిదాన్ని కూడా తిరిగి పరిపాలక శాసనంగా, అదేవిధంగా సామాన్య శాసనంగా, చట్టబద్ధ శాసనంగా, సాధారణ శాసనంగా విభజించవచ్చు అంట. ఓకేనండి. అంతర్జాతీయ శాసనం వివిధ రాజ్యాల మధ్య సంబంధాలను క్రమబద్ధం చేసేదే అంతర్జాతీయ శాసనం. అంతర్జాతీయ శాసన నియమ నిబంధనలు ఏ అంతర్జాతీయ సార్వభౌమాధికార వ్యవస్థ రూపొందించదు. ఓకేనా అండి? ఏంటి ఇక్కడ? రాజ్యాల మధ్య సంబంధాలను క్రమబద్ధం చేసేది అంతర్జాతీయం. ఓకేనా అండి? అంతర్జాతీయం అంటేనే వివిధ రాజ్యాల మధ్య సంబంధం తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటి? అంతర్జాతీయ శాసన నియమ నిబంధనలను ఏ అంతర్జాతీయ సార్వభౌమాధికార వ్యవస్థ రూపొందించదు. అంటే వేరొక సార్వభౌమాధికారం, ఏ అంతర్జాతీయ సార్వభౌమికంగా ఒక అంతర్జాతీయ శాసనాన్ని నియమించదంట. ఓకేనా అండి? నియమ నిబంధనలు రూపొందించదంట. వీటిని వివిధ రాజ్యాలు స్వచ్ఛందంగా, ఇచ్ఛాపూర్వకంగా ఆమోదించి పాటిస్తాయి. అంటే బలవంతంగా రూపొందించడనమాట. వాళ్ళ ఇష్టానుసారంగా ఆమోదిస్తారంట. అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ శాసనాలపై ఆధారపడి తీర్పులు ఇస్తుంది. ఓకేనా అండి? అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తుంది? అంతర్జాతీయ న్యాయస్థానాలపై, న్యాయశాసనాలపై ఏం చేస్తుంది? ఇక్కడ ఆధారపడి తీర్పునిస్తుంది అంతర్జాతీయ శాసనాలపైన. కామన్ లా. ఓకేనా అండి? కామన్ లా ఏం చేస్తుంది? ఇక్కడ సమాజంలోని వ్యక్తులు పాటించే సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా రూపొందించబడినవే సాధారణ శాసనాలు. వీటిని సాంప్రదాయక శాసనాలు అని కూడా అంటారు. ఓకేనా? సాంప్రదాయక శాసనాలు అని కూడా అంటారు. న్యాయస్థానాలు న్యాయ వ్యవహారాలలో వీటిని ఆమోదిస్తాయి. ఇవి సాధారణంగా అలిఖితంగా ఉంటాయి. అంటే ఇవి లిఖించబడి ఉండవన్నమాట, అలిఖితంగా ఉంటాయంట. అయినప్పటికీ ఇంగ్లాండ్లో వీటికి లిఖిత శాసనాలకు ఉన్న ప్రాముఖ్యం కల్పించడం జరిగింది. సమన్యాయ పాలన. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ సమన్యాయ పాలన. బ్రిటిష్ రాజ్యాంగ విశిష్ట లక్షణం సమన్యాయ పాలన. ఇది ముందుగా ఇంగ్లాండ్లో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలు చేశారు. సమన్యాయ పాలన అనేది ఫస్ట్ ఎక్కడొచ్చింది? ఫస్ట్ ముందుగా ఇంగ్లాండ్లో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ సమానంగా రక్షిస్తుంది అని తెలిపేదే సమన్యాయ పాలన. రాజ్యంలో నివసించే ప్రతి పౌరునికి శాసనాలు ఒకే విధంగా వర్తిస్తాయి. సమాజంలో వివిధ వర్గాలకు ప్రత్యేక శాసనాలు అంటూ ఉండవని తెలుపుతుంది. పరిపాలనా వ్యవస్థ, గవర్నెన్స్ శాసనం ప్రకారమే కొనసాగుతుంది. ప్రభుత్వ నిరంకుశ పాలనను అడ్డుకోవడం సమన్యాయ పాలన ప్రధాన లక్ష్యం. నిరంకుశ పాలనను అడ్డుకోవడమే సమన్యాయ పాలన యొక్క ప్రధాన లక్ష్యం. ఇది శాసన నిర్మాణ శాఖచే నిర్మించి అధికార వ్యవస్థ ద్వారా అమలు చేయబడుతుంది. ఏ శాఖ ద్వారా ఇది ఏర్పాటవుతుంది? ఇక్కడ శాసన నిర్మాణ శాఖ ద్వారా ఇది నిర్మితబడి ఉంటుందన్నమాట.
శాసన ఉల్లంఘన శిక్షార్హం కిందకి వస్తుంది. శాసనాలు ఉల్లంఘిస్తే శిక్ష అనేది తప్పదు. చట్టం ముందు అందరూ సమానులే అనేది అధికారులకు, సామాన్యులకు, అన్ని వర్గాలకు వర్తిస్తుంది. సమన్యాయ పాలన అనేది ఇంగ్లాండ్ రాజ్యాంగ విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. ఇంగ్లాండ్ రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణం. ఇంగ్లాండ్లో అలిఖిత రాజ్యాంగం అమలులో ఉండడం వల్ల పౌరుల హక్కులకు రాజ్యాంగపరంగా హామీ లేదు. పౌరుల హక్కులకు రాజ్యాంగపరంగా అనేది హామీ లేదు. హక్కులని ఉల్లంఘించే అవకాశం ఉందా? ఉండదా అండి? ఉంటుంది. ఓకేనా? ఒకసారి కామెంట్లో చెప్పండి. పౌరులు హక్కుల రక్షణకు ఇంగ్లాండ్లో సాధారణ శాసనం రూపంలో సమన్యాయ పాలన అమల్లో ఉంది. ఇక్కడ అంటే రాజ్యాంగంలో రాజ్యాంగపరంగా హక్కు అనేది లేదు. ఓకేనా? కాకపోతే ఇక్కడ సాధారణ శాసన రూపంలో సమన్యాయ పాలన అనేది అమల్లో ఉంది. అంటే సాధారణంగా జనరల్గా అందరికీ. ఇది బ్రిటిష్ రాజ్యాంగ వ్యవస్థకు మౌలిక పునాదిగా ఉంది. నెక్స్ట్, సమన్యాయ పాలనపై వివిధ పరిమితులు ఉండడం వల్ల అది అనేక విధాలుగా మార్పులకు గురయ్యి సాంఘిక, ఆర్థిక రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓకేనండి? దీనివల్ల ఏమవుతుందంట, కొన్ని పరిమితులు అనేది ఉండడం జరుగుతుంది. శాసన నిర్మాణ శాఖ విపరీత పనిభారం దృష్ట్యా దీని పరిధిలో మార్పు చోటు చేసుకున్నాయి. స్థూలంగా చట్టం ముందు అందరూ సమానులై ఏ ఒక్కరూ కూడా నిరంకుశంగా శిక్షించరాదు అనేది సమన్యాయ పాలన ప్రధాన సూత్రం. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశయం. ఓకేనా అండి? మెయిన్ సూత్రం ఏంటి ఇక్కడ? సమన్యాయ పాలన ఏంటి? ఏ ఒక్కరు కూడా నిరంకుశంగా శిక్షించరాదు, చట్టం ముందు అందరూ సమానులే అనేదే సమన్యాయ పాలన యొక్క మెయిన్ సూత్రం అన్నమాట. సో నెక్స్ట్, స్వేచ్ఛ. రాజనీతి శాస్త్రంలో గల వివిధ రాజనీతి భాషల్లో స్వేచ్ఛ ఒకటి. మిగిలిన జీవులతో పోలిస్తే మానవునికి గల ఒక ప్రత్యేక గుణమే స్వేచ్ఛ. ఒక వ్యక్తి ఒంటరిగా లేదా ఏకాంతంగా అనుభవించేదే స్వేచ్ఛ పరిధిలోకి రాదు. సో మనకేమన్నా మనసు బాగాలేదనుకోండి, అటు ఎట్టున పోయి ఒంటరిగా పోదాం అనుకుంటే అక్కడ ఉంటామా అండి? ఉండలేము కొద్దిసేపు కూడా. ఓకేనే? స్వేచ్ఛ అనే భావనను సాధారణంగా 2 కోణాల్లో పరిశీలించవచ్చు. ఎటువంటి నిర్బంధాలు లేదా అడ్డంకులు లేకుండా అనుభవించే స్వేచ్ఛ మొదటిది. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ? ఎలాంటి అడ్డంకులు, నిర్బంధాలు లేకుండా అనుభవించే స్వేచ్ఛ. దీనినే ప్రతికూల స్వేచ్ఛ, నెగటివ్ లిబర్టీ అంటారు. రెండవ కోణంలో స్వేచ్ఛ అంటే మానవుని అభివృద్ధి కోసం అతనిపై గల నిర్బంధాలను తొలగించడానికి, సహేతుకమైన పరిమితులను విధించడానికి రాజ్యం జోక్యం చేసుకోవడమే స్వేచ్ఛ. దీనినే సానుకూల స్వేచ్ఛ, పాజిటివ్ లిబర్టీ అంటారు. ఏంటి ఇక్కడ? రెండవ కోణంలో స్వేచ్ఛ అంటే మానవుని అభివృద్ధి కోసం అతనిపై గల నిర్బంధాలను తొలగించడానికి, సహేతుకమైన పరిమితులను విధించడానికి రాజ్యం జోక్యం చేసుకోవడమే స్వేచ్ఛ. అంటే స్వేచ్ఛ ఇస్తుంది కానీ దానికి కొన్ని పరిమితులు, రూల్స్ అనేవి పెడుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పరిమితులు లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటువ్యాధి కలిగిన వ్యక్తిని అనుకోండి, అతనికి స్వేచ్ఛ అనేది ఉంది, ఫ్రీడమ్ అనేది ఉంది. అవునా? అప్పుడు ఏం చేస్తాడు? ఆయన మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? అతనికి ఉన్న అంటువ్యాధి అనేది వేరే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా కొంచెం బయట తిరగడానికి వీలు లేకుండా కొన్ని పరిమితులు అన్నీ తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఆ విధంగా అనమాట. స్వేచ్ఛ అర్థ వివరణ. స్వేచ్ఛ, స్వాతంత్రం అనేవి 2 పర్యాయ పదాలు కాబట్టి ఈ 2 పదాలను ఒకే అర్థంలో వాడుతున్నారు. వ్యక్తులు తమ అభిష్టం మేరకు తామే పరిపాలించుకోవటానికి కావలసిన పరిస్థితులను కల్పించేదే స్వేచ్ఛ. వారి చర్యలు, ప్రవర్తనకు వారే బాధ్యులు. ఓకేనా? వారి చర్యలకు వారే బాధ్యులు. ఓకే? ఎవరు చేసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఎగ్జాంపుల్ ఆ విధంగా వ్యక్తులకు సాంఘిక, రాజకీయ, పౌర స్వేచ్ఛలను అనుభవించడానికి రాజ్యం కల్పించిన అవకాశాలే స్వాతంత్రం. స్వేచ్ఛను ఆంగ్లంలో లిబర్టీ అంటారు. ఈ పదం లిబర్ అనే లాటిన్ భాష పదం నుంచి అవతరించింది.
ఓకేనా అండి. దీని అర్థం స్వాతంత్రం లేదా స్వతంత్రంగా ఉండటం. ఓకేనా, స్వాతంత్రం లేదా స్వతంత్రంగా ఉండటం. స్వేచ్ఛను ఆంగ్లంలో లిబర్టీ అంటారు. ఓకే ఓకే అయిపోయిందండి. నిర్వచనాలు చూద్దాం ఇక్కడ. ఆర్ఎన్ గిల్క్రిస్ట్ నిర్బంధం, నియంతృత్వం నుంచి విముక్తి పొంది వ్యక్తి తన ఇష్టానుసారం సహజ అనుభవించటమే స్వేచ్ఛ. సహజ హక్కులను అనుభవించటమే స్వేచ్ఛ. ఇంకేంటంటే నిర్బంధం, నియంతృత్వం నుంచి విముక్తి పొంది వ్యక్తి తన ఇష్టానుసారం సహజ హక్కులను అనుభవించటమే స్వేచ్ఛ. ఓకేనా అండి. జేఆర్ సీలీ మితిమీరని పాలనయే స్వేచ్ఛ. మితిమీరని పాలనయే స్వేచ్ఛ అంటే మితిమీరొద్దు అనమాట. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. సో మితిమీరని పాలనయే స్వేచ్ఛ. ఎఫ్ఏ హయాక్ ఎటువంటి నిర్బంధాలు లేకపోవడమే స్వేచ్ఛ. నిర్బంధాలు. టిహెచ్ గ్రీన్ స్వేచ్ఛ అంటే నిర్బంధాలు లేకపోవడమే కాదు, ఏమైనా చేయడానికి లేదా పొందడానికి కావలసిన సకారాత్మక శక్తి. ఓకేనా అండి. హెచ్జే లాస్కీ ఒక వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసించడానికి అవకాశాలు గల వాతావరణమే స్వేచ్ఛ. మహాత్మా గాంధీ స్వేచ్ఛ అనగా ఎలాంటి నిర్బంధాలు లేకపోవడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభివృద్ధి చెందడానికి తోడ్పడేది స్వేచ్ఛ. స్వేచ్ఛ లక్షణాలు. ఓకేనా అండి. స్వేచ్ఛ లక్షణాలు చూద్దాం ఇప్పుడు మనం. స్వేచ్ఛ అనేది గతిశీలమైన భావన. స్వేచ్ఛ అనేది గతిశీలమైన భావన. సామాజిక వాస్తవాలను పరిగణలోనికి తీసుకొని అర్థ వివరణ ఇస్తుంది. మానవుని పురోగతికి అనువైన పరిస్థితులను కల్పిస్తూ అనవసరమైన నిర్బంధాలను తొలగించడానికి స్వేచ్ఛ ఎప్పుడూ కృషి చేస్తుంది. స్వేచ్ఛ ఎప్పుడూ రాజకీయ నిర్బంధాలను, బానిసత్వాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఇవి హక్కుల రూపంలో ప్రకటించబడతాయి. అపరిమితమైన అధికారం నియంతృత్వానికి దారితీస్తుంది. అపరిమితమైన అధికారం ఏం చేస్తుంది? నియంతృత్వానికి దారితీస్తుంది. అదేవిధంగా స్వేచ్ఛను అపరిమితంగా విస్తరిస్తే వ్యక్తి తాను కోరుకున్నది చేయడానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. ఒక వ్యక్తి ఏకాంతంగా ఉంటూ అనుభవించేది స్వేచ్ఛ కాదు, సమాజంలో ఉంటూ స్వేచ్ఛను పొందడమే నిజమైన స్వేచ్ఛ. మానవుణ్ణి వివిధ రకాల నిర్బంధాల నుంచి లేదా పీడన నుంచి విమోచనం కల్పించడం స్వేచ్ఛ లక్ష్యం. ప్రతి ఒక్కరి నైపుణ్యాలు వెలికి తీయడానికి స్వేచ్ఛ అవసరం.